విజయనగరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. దేశం కోసం సర్వతోముఖాభివృద్ధితో పనిచేయడాన్ని సుపరిపాలన అంటారు అని తెలిపారు. ఒక్క అవినీతి మరక లేకుండా పాలన సాగించిన ఏకైక నేత వాజ్పేయి అని గుర్తు చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలను ప్రవేశపెట్టిన ఘనత వాజ్పేయిదే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. వ్యతిరేకించేవాళ్ళు కూడా, సిద్ధాంతాన్ని కాదనే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని వేలెత్తి చూపించేట పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తాను. పొలిటికల్ కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చేట వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలోని 32 పార్టీలను ఏకం చేశాడు. 32 పార్టీలను ఏకం చేశాడు. నేను అప్పుడు నవ్వుతూ చెప్పాను, డిఎంకే, ఏడిఎంకే, ఎండిఎంకే, ఎంఎండికే ఈ అందరినీ కలిపాడు. అలాగే బీహార్లో సమత, బెంగాల్లో మమత, దేశమంతా జనత అన్నట్టుగా ఆయన ఆ రోజు అన్ని పార్టీలను కలిపాడు. అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక తాటిపైన తీసుకొచ్చిన మొట్టమొదటి దేశ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. పరిపాలకుడు పైన ఉన్నవాళ్ళు, కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది మనం చేసే పని, మనం వేసే అడుగు అట్టడుగున ఉన్న వాళ్ళకి ముందు అందాలి. అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి, ప్రజలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి, ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి. దాన్ని సుపరిపాలన అంటారు. మనం వాజ్పేయి గారికి అర్పించే నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులైనా మనం వాజ్పేయి గారికి నివాళులు అర్పిస్తున్నామంటే విగ్రహం పెట్టి విగ్రహానికి పూలమానేసి నమస్కారం పెట్టడం కాదు. ఆయన చూపించిన మంచి మార్గం అవుతుందో సుశాసన్. అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్ అన్నాడు. నేను చెప్పాను, నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, అందరూ మాట్లాడుతూ ఉంటారని చెప్పాను. రాజకీయాల్లో ఉన్నవాడు తెల్ల పంచ తెల్ల చొక్కా కట్టుకుంటారు అనుకో.